అందరికీ నమస్కారం. మీకందరికీ తెలిసిందే తిరునా గురుపీఠంలో మంత్ర సాధన అనేది సేవలాగా చేపడుతుంది. నేను ఏదైతే నా గురువు నుంచి పొందానో అది నలుగురికి పంచుకోవాలి అన్న ఆశయంతో తిరునా గురుపీఠం స్థాపించటం, మంత్రం ద్వారా అందరినీ గైడ్ చేయటం అనేది జరుగుతుంది. మంత్రానికి సంబంధించి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇంతకుముందు నేను బిగినర్స్ లెవెల్లోనే మంత్ర సాధన వీడియో చేశాను. ఎందుకంటే మొదట అలవాటు అయిన తర్వాత అప్పుడు కొంచెం ఎక్స్‌పర్ట్ లెవెల్‌కి వెళ్తే బాగుంటుంది. ముందే నియమాలు, నిబంధనలు అంటే చేయరేమో అని చెప్పేసి. ఇప్పుడు చాలా కాలం అయింది కాబట్టి ఎక్స్‌పర్ట్ లెవెల్ వీడియో కూడా ఇప్పుడు నేను చేసి పెడుతున్నాను. ఎవరైతే ఆల్రెడీ సాధనలో ఉన్నారో, లేదా ఎవరైతే కొంచెం మంచిగా తీవ్ర సాధన చేయగలరో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. కొన్ని పద్ధతుల ద్వారా చేయటం వల్ల శరీరం తేలికవటమే కాకుండా ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. చక్రాస్ అలైన్‌మెంట్ చేసుకుంటూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి మంత్రజపం చేయటం వల్ల ఇంకెక్కువ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైనా మీకు ఎంత వీలైతే అంతే చేయండి. శరీరాన్ని శ్రమ పెట్టి ఏది చేయొద్దు. ఎందుకంటే శరీరాన్ని ఎప్పుడైతే మనం శ్రమ పెడతామో మన యొక్క సాధన ఆగిపోయేదానికి అవకాశం ఉంటుంది. చాలామందికి సాధనలో తలనొప్పులు రావటం, మెడ నొప్పులు రావటం, నడుము నొప్పులు రావటం లాంటివి జరుగుతాయి. ఎందుకు అంటే కూర్చునే పద్ధతి వల్ల. ముందు మంత్రానికి అలవాటయ్యి తర్వాత ఆసనాలకి అలవాటు చేసుకుంటే మంచిది. అందుకనే ఎవరికి ఇంతవరకు ఆ మార్గం చెప్పలేదు. ఇప్పుడు దానికి సంబంధించినవన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్స్ ఇస్తాను. మీరు చేయగలిగితే చేయండి, లేదా మామూలుగా కూర్చొనైనా చేయండి. మంత్రం చేయటం ముఖ్యం మనకి. ఏదైతే మంత్రజపం ఉందో మనకి ఆసనం, ప్రాణాయామం అంటే బ్రీతింగ్ టెక్నిక్, తర్వాత బంధం, ముద్ర అండ్ ధ్యానం ఈ 5తో కలిపి చేస్తే చాలా మంచిది. ఇప్పుడు ఫస్ట్ మీకు కొన్ని పద్ధతుల గురించి చెప్తాను. ఇవన్నీ కూడా నేను చాలా రీసెర్చ్ చేసి సింప్లిఫై చేసుకున్నాను. ఎందుకంటే మన దగ్గర చాలా ఆసనాలు ఉన్నాయి. కానీ కొన్ని ఆసనాలు, కొన్ని మన బ్రీతింగ్ టెక్నిక్స్ మాత్రమే చెప్తాను. నేను సిద్ధ యోగా నుంచి, అష్టాంగన యోగా నుంచి, క్రియా యోగా నుంచి, నాడా యోగా నుంచి, కొన్ని తంత్ర యోగాల నుంచి, వీటి నుంచి మనకి కామన్‌గా ఉన్న ఆసనాలు, ప్రాణాయామాలు, పద్ధతులు తీసుకోవటం జరిగింది. అవి మీకిప్పుడు నేను షేర్ చేసుకుంటాను. తర్వాత ఇదేదైతే పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉందో నేను తొందరలో కూడా మన సైట్‌లో పెట్టేదానికి ట్రై చేస్తాను కొంచెం ఫ్రీ సమయం ఉన్నప్పుడు. ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు నేను ఎక్స్‌పర్ట్ లెవెల్ అంటున్నాను కదా! మీరేదన్నా జాబు, వ్యాపారం చేస్తుంటే కూడా మీరు ఎక్స్‌పర్ట్ లెవెల్ ఆఫ్ సాధన చేయొచ్చు. లేదా కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని కూడా చేయొచ్చు. చాలామందికి ట్రావెల్ చేసి వేరే ఆశ్రమాలకెళ్ళి చేసే అవకాశం ఉండదు. సో, ఇంట్లో కూడా మీరొక రూమ్ సెట్ చేసుకొని, మీరు 11 డేస్, 20 డేస్ అలా ఎప్పుడన్నా బ్రేక్ తీసుకొని కూడా మిమ్మల్ని మీరు ఒక డిసిప్లిన్ అంటే ఒక క్రమశిక్షణ పద్ధతిలో కూడా మీరు సాధన చేయొచ్చు. ఈ సాధన చేసేటప్పుడు మనము అష్టాంగన యోగా మనం ఫాలో అయితే మంచిది. ఇందులోనే అన్నీ కవర్ అయిపోతాయి మనకి. అండ్ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం అంటే 3-4 ఆ టైంలో లేసినా ఓకే. లేదా మీకు వీలైనప్పుడు లెగిసి మొదలుపెట్టినా పర్వాలేదు. మీరు చక్కగా లెగిసి ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా కూడా ఉంటాం. దానివల్ల మనకేం నష్టం లేదు. ఇప్పుడు అష్టాంగన యోగా అనేది తీసుకుంటే దీంట్లో 8 అంగాలు అంటే 8 లింబ్స్ అని చెప్తాం అనమాట. ఇందులో మనకి ఏంటి ఆ 8 అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధరణ, ధ్యాన, సమాధి. ఇవి 8 మనకి సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇందులో యమ అంటే ఏంటి అంటే దీంట్లో కూడా మళ్ళీ 5 సెక్షన్స్ వస్తాయి మనకి. కొన్ని పద్ధతుల్ని ఫాలో అవ్వటం. అంటే ఏంటి? అహింస. అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎవరిని మనం హింస పెట్టకూడదు. అది మొదటిది. తర్వాత నిజం చెప్పటం. ఎప్పుడూ కూడా నిజం మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. ఒకవేళ నిజాలు మాట్లాడకపోయినా పర్వాలేదు. నిజం దాచినా సరే గానీ అబద్ధాలు మాట్లాడకూడదు. మూడోది దొంగతనాలు చేయకూడదు. ఎవ్వరి వస్తువు కూడా మనము ఏదైనా సరే ఊరికైనా ఎలాగైనా తీసుకోకూడదు. మీరు చూస్తే చాలామందికి ఉచితంగా వచ్చే ఆట్ల మీద చాలా మోజు, ఆకాంక్ష ఉంటది. తప్పు. ఏది కూడా మనం ఎవరి దగ్గర ఉచితంగా తీసుకోకూడదు. ఇప్పుడు అన్నదానాలకెళ్తారు కదా చాలా చోట. అసలు అన్నదానం అంటే ఏంటి? పేదవాళ్ళకి పెట్టేది. కానీ అక్కడికెళ్ళిపోయి మనకి కూడా చాలామందికి అన్నదానాలు తినాలి, ఎంతో పుణ్యం వచ్చేస్తదనుకుంటారు. కానీ పేదవాళ్ళకి, అన్నం లేని వాళ్ళకి పెట్టే దానాన్ని మనం తింటున్నాం గదా! అప్పుడు మనం ఏం చేయాలి? మన వంతు ఎంతో కొంత కానుక వెయ్యాలి. అప్పుడు మనం ఉచితంగా తీసుకున్నట్లు కాదు. ఇది ఒక ఉదాహరణ. అలాగే ఎక్కడైనా సరే ఏది కూడా మనము ఉచితంగా తీసుకోకూడదు. లేదా తెలిసి దొంగతనం చేయకూడదు. ఇది మనకి మూడోదొస్తదనమాట. తర్వాత బ్రహ్మచర్యం. అంటే మన యొక్క శరీరానికి సంబంధించిన శక్తిని, ఆ ఎనర్జీస్‌ని ఎట్లా పడితే అట్లా వాడకూడదు.
అంటే బ్రహ్మచర్యం అంటే మీరు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత అసూయలు ఉండకూడదు. వేరే వాళ్ళని చూసి అసూయ పడే ఆ నేచర్ ఉండకూడదు. ఇవి మనకి యమ అనే ఒక ఘట్టంలో 5 ఇవి మనం పాటించాలెప్పుడు. ఇది ఒక మంచి మనిషిని కూడా తయారు చేస్తది ఇవన్నీ పాటిస్తే. తర్వాత నియమ అంటే మనకు అందులోనే తెలుస్తుంది కొన్ని నియమాలు పాటించాలి అని అర్థం అనమాట. నియమాలో కూడా మనకి 5 భాగాలున్నాయి. మొదటిది ఏంటిదంటే లోపల, బయట మన ప్రవర్తన మనం కంట్రోల్ చేసుకోవాలి. మొదటిది. అది చాలా ముఖ్యమైన విషయం. అది గనక చేయగలిగితే మనిషి జయించనిదంటూ ఏది ఉండదు. తర్వాత సంతోషంగా ఉండటం. ఎలాంటి సమయాల్లో కూడా మన సంతోషం కోల్పోకూడదు. అంటే ఇప్పుడు కొన్ని కోట్లు డబ్బొచ్చినప్పుడు మీకెంత సంతోషం ఉంటదో, మొత్తం ఈరోజు మన దగ్గర జీరో ఉన్నా కూడా అదే సంతోషం ఉండగలిగినప్పుడు మనిషి తన యొక్క మనోభావాలని, ఆలోచనల్ని జయించినట్లనమాట. అలాగా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తపస్సు సాధన అంటే ఏంటి అంటే క్రమశిక్షణతో ఉండాలి. మనకి సంబంధించిన జీవితం ఏదైతే మనం రోజువారీ చేస్తామో ప్రతీదీ కూడా క్రమశిక్షణగా ఉండేదాన్ని తపస్సు అంటారనమాట. అంటే చాలామంది ఋషులు కూర్చొని కొన్ని సంవత్సరాలు మనకి తపస్సు చేశారు అంటారు కదా! అంటే ఏంటంటే ఒక క్రమశిక్షణతో చేయటం అనమాట. తర్వాత సెల్ఫ్ స్టడీ అంటే మనకి సంబంధించిన మన గురించి మనం తెలుసుకోవటం, తర్వాత మన పురాణాలు, వేదాల గురించి పూర్తిగా తెలుసుకోవటం అంటే అధ్యయనం చేయటం అనమాట. ఐదోది సరెండర్ టు ద గాడ్ అంటే దేవుడికి మనల్ని మనము అప్పగించేయాలి. నేను అనేది లేదు అనేది తెలుసుకోవాలనమాట. మొదటిదేంటంటే నేను అనేది లేదు. సర్వం అంటే నేను ఈశ్వరుడు అనుకుంటాను. ఎవరో శక్తి. మీరేదో ఒకటి మీకు నచ్చిన దైవం అనుకోవాలి. అంటే మనల్ని మనం పూర్తిగా నేను అనేది లేదు అనే స్థాయికి వెళ్ళాలి. సో, ఇప్పుడు మనం అష్టాంగ యోగా ఏదైతే నేను మీకు చెప్పానో యమ, నియమ గురించి చెప్పాను కదా! మూడోది ఆసనం. ఆసనాలు మనకి చాలా ఉన్నాయి. కొన్ని ఆసనాలు నేను మీకు ఈ 8 గురించి చెప్పిన తర్వాత ఆసనాల గురించి ఒకసారి చూద్దాము. నేను చెప్తాను. తర్వాత నాలుగోది ప్రాణాయామం. బ్రీతింగ్. ఆసనాల వల్ల శరీరము శక్తివంతమవుతుంది. ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. తర్వాత బ్రీతింగ్ వల్ల మనకి లోపల ఇన్నర్ క్లిన్జింగ్ అవుతుంది. మనకి మనసు గానీ, మెదడు గానీ చాలా ఉత్సాహంగా ఉంటాయి. బ్రీతింగ్ అనేది చాలా ముఖ్యం అనమాట. మీరు పురాణాల్లోనో లేదు అంటే కథల్లో వినే ఉంటారు. చాలామంది ఋషులు కానీ, చాలామంది యోగులు బ్రీతింగ్ వల్లే ఎక్కువ నాళ్ళు బతికేవాళ్ళు. కొంతమంది ఎవరైతే ఇప్పటికి బతికి ఉన్నారో వాళ్ళంతా బ్రీతింగ్ టెక్నిక్స్ ఫాలో అయ్యేవాళ్ళే. కాబట్టి బ్రీతింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం అనమాట. తర్వాత ప్రత్యాహార అంటే మనకి ఇన్‌సైడ్, ఔట్ సైడ్ ప్రతిది కూడా మన కంట్రోల్‌లో ఉండాలి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా! బయటకి మనం మాట్లాడేది, లోపల ఆలోచించేది 2 రకాలుంటాయి. ఒక్కోసారి బయటకి మనం అగ్రెసివ్‌గా ఉంటాం. వేరే వాళ్ళని ఇచ్చేస్తాము. లోపల కొన్నిసార్లు అగ్రెసివ్‌గా ఉంటాం. సో, ఇన్ అండ్ ఔట్ కూడా మనం చాలా క్లీన్స్‌గా ఉండాలనమాట. సో, ఇన్ అండ్ ఔట్ మనదేదైతే కంట్రోల్‌లో ఉంటదో అది ప్రత్యాహార కింద వస్తదనమాట. తర్వాత ధరణ. ధరణ అంటే ఏంటి అంటే శ్రద్ధ పెట్టటం. అంటే ధ్యానానికి ఏడోది ధ్యానం. ఈ రెండిటికి తేడా ఏంటి అనేది చెప్తాను కలిపి మీకు. ధరణ వచ్చేసరికి శ్రద్ధ పెడతాము. ధ్యానం వచ్చేసరికి అన్‌బ్రేకబుల్ ఉంటది. అంటే మనం ఇంకా ఆలోచన అనేది ఉండదు. మనకి ధరణలో కొన్నిసార్లు ఆలోచన అనేది ఉంటది. అందుకే మనం ఏం చేస్తామంటే బ్రీతింగ్ మీద గానీ, మనము ఏదైనా చక్రాస్ మీద కానీ, లేదా మంత్రం మీద కానీ, లేదా మన ఇష్ట దైవం మీద గానీ శ్రద్ధ పెట్టి చేస్తుంటాం. అప్పుడు కొన్నిసార్లు ఆలోచనలొచ్చే అవకాశం ఉంటుంది. సో, అది ధరణా స్టేజ్ అనమాట. ధ్యానం అనే స్టేజ్‌లో ఏంటంటే బ్లాంక్‌గా ఎంత సేపయినా సరే మనము మన శ్రద్ధ అనేది తప్పకుండా చేసేదాన్ని ధ్యానం అంటామనమాట. అది మెడిటేషన్ కింద చెప్తాం. చాలామంది మెడిటేషన్‌కి ధర్నాకి చాలామంది ధ్యానానికి, ధర్నాకి చాలామందికి తేడా తెలియకపోవచ్చు. ఒకటే ఎక్కువ వాడుకలో ఉంటది. కానీ 2 ఉన్నాయన్నమాట. ఎనిమిదో స్టేజ్ వచ్చేసరికి, ఎనిమిదో సెక్షన్ వచ్చేసరికి సమాధి. సమాధి అంటే నేనే ఈశ్వరుడు. అంటే నేనే దైవం, నేనే శక్తి అని తెలుసుకునే స్టేజ్. అది ఇంకా ఫైనల్ స్టేజ్ అనమాట. అది వెళ్ళటానికి చాలా టైం, చాలా కష్టం అవుతుంది. బట్ కానీ అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. అలా వెళ్ళిన వాళ్ళు అంటే చాలా గొప్ప గొప్ప మహానుభావులే ఉన్నారు. కానీ చేయొచ్చు. అవ్వదు అనేదైతే లేదు. అది లాస్ట్ స్టేజ్. కానీ మన నార్మల్ లైఫ్‌లో కూడా ఈ 7 కూడా ఎప్పుడు ఫాలో అవ్వాలి. 8 అనేది మీరు ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ వద్దు, మీకు మోక్షం కావాలి అనుకుంటేనే సమాధి లెవెల్‌కెళ్ళండి. లేదు అంటే గనక మనకు అవసరం లేదు. ఇప్పుడు ఆసనాల గురించి చూద్దాం. ఆసనాలు వేసే ముందు ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే మన కళ్ళ దగ్గర నుంచి నెక్, షోల్డరు, హ్యాండ్స్, ఫింగర్స్, నడుము, మనకి కాళ్ళు,
పాదాలు, వేళ్ళు అన్నీ కూడా కవర్ అయ్యే వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. అంటే సింపుల్ వార్మప్ ఎక్సర్సైజెస్ అనమాట. 10 నిమిషాలు వార్మప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అప్పుడు ఆసనాలు మొదలుపెట్టండి. ప్రాణాయామం ఎప్పుడూ కూడా ఆసనాల తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అంటే వ్యాయామం చేసిన తర్వాత చేస్తే మంచిది. దానికి ఎక్కువ ఫలితం ఉంటుంది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు వార్మప్ ఎక్సర్సైజ్‌లు చేయండి. దాని తర్వాత ఆసనాలు సూర్య నమస్కారంతో మొదలుపెట్టండి. సూర్య నమస్కారం చూస్తానికి ఈజీగా ఉంటుంది. కానీ ఒకసారి అలవాటు లేనోళ్ళు చేసినప్పుడు అన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనం స్టార్టింగే మన శరీరం అంతా బెండ్ అవ్వదు. చిన్నగా అలవాటు చేసుకోండి. ఇబ్బంది పడొద్దు. మీరు ఎప్పుడైతే ఇది మొదలు పెట్టాలి అనుకుంటున్నారో అంటే ఒక దీక్ష గాని, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు చేయాలనుకుంటున్నారో ముందుగా అల్పాహారాలు తీసుకోవటం. ఒక వారం రోజులు ఒక పొద్దు లేదా 2 పొద్దులు అల్పాహారం తీసుకోవటం, ఎక్కువ నీళ్లు తీసుకోవటం అలా చేసిన తర్వాత మొదలుపెట్టండి. అప్పుడు శరీరం మీ మాట వింటది. మొదట సూర్య నమస్కారం. సూర్య నమస్కారంలో ఎక్కడైనా మీరు పూర్తి స్థాయిలో బెండ్ అవ్వకపోయినా పర్వాలేదు. చిన్న చిన్నగా అలవాటు చేసుకోండి. తర్వాత రెండోది క్యాట్ కౌ పొజిషన్ అనమాట. ఇది చాలా ఈజీ పొజిషను. మీరు అంటే ఎవరైనా చేయొచ్చు సునాయాసంగా. ఇబ్బందేం ఉండదు. ఇది చాలా మంచిది. ఈ ప్రతి ఆసనం కూడా మీరు యోగాలో చూస్తే మన వెన్నుముక్క బాగా స్ట్రెచ్ అయ్యేలాగా ఉంటాయన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి చక్రాస్ అలైన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మంచిగా బ్రీతింగ్ ఉంటుంది. బాడీ అంతా ఫ్లెక్సిబుల్ అవుతుందనమాట. మన వెన్నుముక్క మన శరీరానికి చాలా ముఖ్యమైనది కాబట్టి ఆసనాలన్నీ కూడా ఎక్కువ వెన్నుముక్కకు సంబంధించే ఉంటాయన్నమాట. తర్వాత మూడోదొచ్చేసరికి కోబ్రా. కోబ్రా అంటే భుజంగాసనం. కోబ్రా అంటే తెలుసుగా తాసుపాము. మామూలుగా ఇట్లా లేచి నుంచి ఉంటుంది కదా, ఆ ఆసనం. ఇందాక నేను చెప్పినట్లు మీరు ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో గానీ ఎక్కడన్నా చూసి చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మనకి చాలా పెద్ద వీడియోస్ అయిపోతాయి కాబట్టి. తర్వాత మయూరాసనం. మయూరాసనం కొంచెం కష్టం. స్టార్టింగ్‌లో చెయ్యొద్దు. ఎందుకంటే హ్యాండ్స్ బాగా బలంగా ఉన్నవాళ్ళు చేయగలరు. హ్యాండ్స్ మీద బాడీ లేపేది కాబట్టి కొంచెం సమయం తీసుకొని చేయండి. హర్రీ ఏం లేదు. తర్వాత మకరాసనం. అంటే మొసలి. నీటిలో ఉంటే మొసలి ఉంటది కదా, అది మకరాసనం. ఇది మనకి ఈజీగానే ఉంటది. ఎవరైనా చేయొచ్చు. తర్వాత ధనురాసనం. ఇది పెద్ద కష్టమేం కాదు. సింపుల్‌గా ఉంటది. తర్వాత స్పైనల్ ట్విస్ట్ ఆసనం. ఈ స్పైనల్ ట్విస్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఇది కూడా మంచిగా బాడీ అంతా స్పైన్ అంతా స్ట్రెచ్ అవుతది. చక్రాసన. ఇది కూడా హ్యాండ్స్ బాగా స్ట్రెంత్ ఉన్నోళ్ళైతే ఇమ్మీడియేట్‌గా చేయగలరు. సర్వాంగాసనం. ఒకసారి మీరు గనక లెగ్స్ లిఫ్ట్ చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హలాసన దాని కంటిన్యూషన్ అనమాట. హలాసన కొంచెం చూస్తానికి కష్టం అనిపిస్తది. చేయటానికి కూడా స్లోగా చేయండి. ఎందుకంటే మనకి వెంటనే అన్నీ కూడా బెండ్ అయిపోయి మన అంటే వెంటనే పట్టు రాదు శరీరం మీద. చిన్న చిన్నగా చేసుకుంటుంటే అవుతుంది. పశ్చిమోత్తనాసన. చూస్తానికి సింపుల్‌గానే ఉంటది. కాకపోతే తల మోకాళ్ళ దగ్గరికెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడతది. చేయగా అలవాటవుతుంది. వజ్రాసన. వజ్రాసన అనేది చాలా మంచి ఆసన. మీరు ఇందులో ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి. డైజెషన్‌కి కానీ అట్లాంటి ఆటిలకి కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి వజ్రాసన చాలా మంచిది. బాలాసన అంటే బేబీ పోస్చర్ అని కూడా అంటారు. బాలాసన. ఇది సింపులే. ఇది ఎవరైనా చేయొచ్చు. బటర్‌ఫ్లై ఆసన. ఇది లేడీస్‌కి చాలా మంచిది. వీలైనప్పుడల్లా ఇది చేసుకుంటూ ఉండొచ్చు. పద్మాసన. పద్మాసన అందరికీ ఐడియా ఉన్నదే. కానీ లెగ్స్ ఫ్లెక్సిబుల్‌గా లేనోళ్ళు అంత ఈజీ కాదు పద్మాసనం చేయటం. స్లోగా అలవాటు చేసుకోండి. సిద్ధాసన. సిద్ధాసన ఈజీగానే ఉంటుంది. ఎప్పుడూ కూడా కాళ్ళు, బ్యాక్ ఇబ్బంది ఉన్నోళ్ళు చక్కగా సిద్ధాసనంలో కూర్చొని బ్యాక్ సపోర్ట్ చేసుకొని మీరెప్పుడూ కూడా మంత్ర సాధన చేసుకోవచ్చు. స్వస్తికాసన. ఇది కూడా ఈజీగానే ఉంటుంది. పద్మాసనం మీద కంఫర్ట్ లేనోళ్ళు ఈ ఆసనంలో కూర్చోవచ్చు. అర్ధ మత్స్యేంద్రాసన. ఇది మంచి స్ట్రెచింగ్ ఆసన ఇది కూడా. ఇది ఈజీయే. ఎవరైనా చేయొచ్చు. ఉత్కటాసన. ఇది చూస్తానికి సింపుల్‌గా అనిపిస్తది. కానీ కరెక్ట్‌గా చేస్తే 5-10 సెకండ్స్ కూడా హోల్డ్ చేసుకోవడం చాలా కష్టం. చిన్నగా మీ బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యే కొద్దిగా ఎక్కువ సేపు ఉండగలరు. బట్ 10 సెకండ్స్ ఉన్నా గ్రేటే. ప్రతిదీ కూడా కొంచెం సేపు అంటే 1 మినిట్, 2 మినిట్స్ అట్లా టైమర్ పెట్టుకొని ప్రతి ఆసనంలో కొంచెంసేపు అలా ఉండండి. తడాసన. ఇది మూలాధారానికి కానీ మన స్పైన్ స్ట్రెచ్ అవ్వటానికి కానీ చాలా మంచి ఆసన. ఇది కూడా మీరు వీలైనప్పుడల్లా చేసుకోవచ్చు. ఇంకా మీరు వేరే ఆసనాలు ఏమన్నా చేసుకునే అలవాటు ఉంటే చేసుకోండి. వీటి వరకైతే ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కూడా చక్రాస్‌కి, మనకి మంత్ర సాధనకి, బాడీలో మంచి ఎనర్జీస్ పెంచడానికి ఇవి మనకి ఉపయోగపడతాయి. లాస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత శవాసనం ఎయండి. ఒక 1-2 మినిట్స్ అట్లా శవాసనంలో ఉండండి. 3-4 మినిట్స్ ఉన్నా కూడా పర్వాలేదు. బాడీ అంతా రిలాక్స్ చేసి శవాసనంలో ఉండండి. ప్రాణాయామం, బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవి చాలా మంచిది. ఇట్లాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మంచిగా క్యూర్ అవుతవి.
మొదటిది నాడీ శోధన. అందరికీ తెలుసు నాడీ శుద్ధి అని గూడా అంటారు. ఇది మార్నింగ్ మనం ఎక్సర్సైజ్ టైంలోనే కాకుండా డేలో మీరు మంత్రం చేసే ప్రతిసారి కూడా ఇది చేస్తే చాలా మంచిది. కనీసం 7 రౌండ్లు చేయండి. అందరికీ తెలిసిందే కదా! మనకి కుడి పక్క నుంచి గాలి తీసుకున్నాక ఎడమ పక్కన వదిలి, మళ్ళీ ఎడమ పక్కన పీల్చుకున్న తర్వాత అది హోల్డ్ చేసి కుడి పక్కన వదిలి, మళ్ళీ కుడి పక్కన గాలి తీసుకునేది. ఇది మొత్తం టోటల్ ఒక సెట్. ఇట్లాంటిది మనం 7 మినిమమ్ చేయండి. 10 వరకు చేసినా కంఫర్టబుల్‌గా ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఇది చేయటం వల్ల మనకి బ్రీతింగ్ చాలా ఫ్రీ అవుతుంది. తర్వాత చిన్నగా అంటే డీప్ బ్రీత్ తీసుకొని, శ్వాస తీసుకునేది చిన్నగా చేసుకోవటం వల్ల మనకి ఆయుష్ పెరుగుతది అనే సిద్ధాంతాలు గూడా కొన్ని ఉన్నాయి. పెరిగినా పెరగకపోయినా లోపలైతే మాత్రం మనకి ఆరోగ్యంగా అయితే ఉండొచ్చు. చాలామందికి బ్రీతింగ్ ట్రబుల్ ఉన్న, ఆస్తమా ఉన్నా గూడా ప్రాణాయామం చాలా హెల్ప్ అవుతుంది. భ్రమరి ప్రాణాయామం ఇదొచ్చేసరికి ఇవన్నీ గూడా మీరు మళ్ళీ ఒకసారి నెట్‌లో చూసుకొని అర్థం చేసుకొని చేయండి. నేను జస్ట్ బేసిక్‌గా మీకు చెప్తున్నాను. ఇట్లాగా థంబ్‌తో మన చెవులు మూసుకొని నుదిటి దగ్గర 2 ఫింగర్స్, ఇక్కడ ఐ దగ్గర 2 ఫింగర్స్, నోస్ దగ్గర 2 ఫింగర్స్, ఇక్కడ 2 ఫింగర్స్ పెట్టుకొని బ్రీత్ తీసుకోవాలి. లోపలికి గాలి శ్వాస తీసుకున్న తర్వాత తల కొంచెం వంచి హమ్మింగ్ సౌండ్‌తో గాలి బయటకొదలాలి. కపాలభాతి. చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్‌లో కపాలభాతి కనీసం 50 సార్లన్నా చేయండి. తర్వాత పెంచుకుంటూ ఒక 100 వరకు చేయొచ్చు. మీరు ఎంత వరకు చేయగలిగితే అంతవరకే చేయండి. కాకపోతే 50 వరకు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. తర్వాత సూర్యభేద, చంద్రభేద ప్రాణాయామం. ఈ 2 డిఫరెంట్. కానీ మీకు కాంబినేషన్‌లో చెప్తే అర్థమైద్దని చెప్తున్నాను. సూర్యభేద ఏంటి అంటే ఫస్టు లెఫ్ట్ నాసిల్ మూసి కుడి పక్క దాంతో గాలి పీల్చుకొని, తర్వాత ఇది క్లోజ్ చేసి ఎడమ పక్క దాంతో గాలొదలాలి. మళ్ళీ ఎడమ పక్కన క్లోజ్ చేసి అంటే కుడి పక్కనే గాలి పీలుస్తాం, ఎడమ పక్కన గాలి వదులుతాం. ఇది సూర్యభేదం. చంద్రభేదం అంటే ఆపోజిట్. ఎడమ పక్కన గాలి పీలుస్తాం, కుడి పక్కన వదులుతాం. ఎడమ పక్కన గాలి పీలుస్తాం, కుడి పక్కన వదులుతాం. అట్లాగా సేమ్ పద్ధతిలో చేయాలి. భస్త్రిక ప్రాణాయామం ఇందాక సేమ్ కపాలభాతి మోడల్‌లోనే ఉంటుంది. కాకపోతే మన ఈ హ్యాండ్ ఏదైతే ఫిస్ట్ ఉందో పైకి లిఫ్ట్ చేసినప్పుడు గాలి పీల్చాలి, కిందకి వదిలినప్పుడు గాలి వదిలాలి. అది స్పీడ్‌గా చేస్తామనమాట. సేమ్ మన కపాలభాతి ఎట్లా చేస్తామో అట్లాగే చేయాలి. దీనివల్ల కూడా లంగ్స్ చాలా ఎక్స్‌పాండ్ అవుతది. చాలా మంచిది. తర్వాత ఉజ్జయి. ఇది చాలా ఈజీగా అనిపిస్తది చూస్తానికి. అంటే బట్ నెక్‌లో అది సౌండింగ్ చేసేదుంటది. కొంచెం అలవాటయ్యే వరకు కష్టము. కానీ పర్ఫెక్షన్‌గా చేయడానికి ట్రై చేయండి. ఏదో చేశామని కాకుండా. ఇవన్నీ గూడా మళ్ళీ మీరు నెట్‌లో సెర్చ్ చేసుకొని వాటిలన్నిటిని చక్కగా డాక్యుమెంట్ చేసుకోండి. నేను గూడా ఆ డాక్యుమెంటేషన్‌ని తొందరలోనే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తాను. కుంభక. కుంభక అంటే ఏంటి అంటే గాలిని ఆపటం. ఇందులో 2 రకాలుంటాయి. అంతర్గతంగా ఆపేది, బహిర్గతంగా ఆపేది. అంటే మనం డీప్ బ్రీత్ తీసుకొని లోపల గాలి కొంచెం సేపు హోల్డ్ చేసిన తర్వాత వదిలేసేది. ఇది అంతర్కుంభక. లోపల మనం డీప్‌గా గాలి పీల్చుకొని వదిలేసిన తర్వాత హోల్డ్ చేసేది మళ్ళీ గాలి తీసుకోకుండా. ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండండి ఇబ్బంది పెట్టుకోకుండా. ఎందుకంటే చాలామందికి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు తల పట్టేయటం, కళ్ళు తిరుగుతుం లాంటివి అనిపిస్తాయి. అందుకే చిన్నగా చేసి ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత అవన్నీ పోతాయన్నమాట. సో, బయట మనం ఎంతవరకు ఆపితే అంతవరకు ఆపి తర్వాత మళ్ళీ గాలి పీల్చేది. ప్లవిని. ప్లవిని ప్రాణాయామం ఒకటి, మూర్ఛ ఈ 2 కూడా పక్కన ఎవరైనా ఉన్నప్పుడే చేయండి. ఎందుకంటే ప్లవిని చూస్తానికి ఈజీగా ఉంటది. కానీ గాలి పీల్చి లోపల హోల్డ్ చేసి ఎప్పుడైతే మనం స్టమక్ ఎక్స్‌పాండ్ చేస్తామో ఇక్కడ నుంచి ఇదంతా తిరిగినట్లుగా అనిపిస్తుంది. ఏం భయపడొద్దు. కొంచెం అలవాటైన తర్వాత ఆ ఇబ్బంది ఉండదు. మూర్ఛ కూడా అంతే. ఇది బంధనంలో చేస్తాము. అంటే ఎంతవరకు గాలి ఆపేసి మనం ఇంకా మూర్ఛొస్తుంది అనే వరకు చేస్తాము. ఈ 2 పక్కన ఎవరన్నా ఇనీషియల్‌గా ఉన్నప్పుడు చేసుకోండి. తర్వాత మీ సొంతంగా చేసుకోవచ్చు. తర్వాత శీతలి, సిత్కారి ప్రాణాయామం. ఇవి ఆల్మోస్ట్ లాస్ట్‌లో చేసుకోండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రాణాయామం చేయటం వల్ల ఒక వేడి అనేది జనరేట్ అవుతుంది కదా! శీతలి అండ్ సిత్కారి ఏమవుతుందంటే కొంచెం కూల్ చేస్తాయన్నమాట బాడీని. ఈ 2 ప్రాణాయామాలు లాస్ట్‌లో చేసుకున్నారు అంటే బావుంటుంది. తర్వాత క్రియా ప్రాణాయామం. క్రియా ప్రాణాయామం ఏంటి అంటే మనము ఇక్కడ శ్వాసతో పాటు శ్రద్ధ కూడా పెడతాము. మనం గాలి పీల్చేటప్పుడు వెన్నుముక్కలోంచి గాలి కిందకి ప్రయాణం చేస్తున్నట్లు పైకొస్తున్నట్లుగా భావిస్తూ మనం చేసేది. ఇదేంటంటే చక్రాస్ క్లిన్జింగ్ అవుతాయి. నైట్ టైమ్ కూడా క్రియాయోగా చేసుకొని ధ్యానం చేసుకొని పడుకోండి. మంచి నిద్ర వస్తుంది. ప్రశాంతంగా ఉంటుంది. శరీరానికి ఎప్పుడైతే మంచి ఆలోచనలు, మంచి ఫుడ్డు, మంచి నిద్ర ఇవన్నీ కూడా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి మార్గాలు. ఇప్పుడు ముద్రాస్ చూద్దాము. ముద్రాస్ కూడా మంచి ఎనర్జీ ఛానల్స్ అనమాట. మనందరికీ చాలామందికి తెలిసిందే జ్ఞానముద్ర. ఏదైతే మన చూపుడు వేలుతో పెట్టుకొని ఇలా పెట్టుకుంటామో దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇదే ముద్ర ఇలా తిప్పి పెడితే దాన్ని చిన్ముద్ర అంటారు. ఇవి 2 ముద్రలు. ఇవి 2 చేయండి. తర్వాత యోని ముద్ర. ఈ 3 వేళ్ళు మూసేసిన తర్వాత ఇలా చూపుడు వేలు, బొటన వేలు ఇట్లా పెడితే దీన్ని యోని ముద్ర అంటారు.
ఈ ముద్రాస్ మనకి చక్రాస్ కూడా కనెక్టెడ్ అయి ఉన్నాయి. జ్ఞానముద్ర వచ్చేసరికి మనకి ఇక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. యోని ముద్ర మూలాధార చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మనకి హార్ట్ ముద్ర అనమాట. అంటే ఇది మన హార్ట్ చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చూపుడు వేలుని ఇట్లాగా ఫోల్డ్ చేసి మన బొటన వేలు కిందకి దాన్ని బెండ్ మొదట్లో పెట్టేసేయాలి. ఈ 2 వేలు మన బొటన వేలుకి అంటించాలి. సో ఇది వచ్చేసరికి మన హార్ట్ ముద్ర, హృదయ ముద్ర. శాంభవి ముద్ర చాలామందికి తెలుసు. మహావతార్ బాబాజీ ఎక్కువ ఇదే ముద్రలో ఉంటారు. శాంభవి ముద్ర అంటే ఈ 2 కళ్ళతో ఇక్కడ చూడటం అనమాట. సో ఈ 2 కళ్ళని ఇదేదైతే ఉందో ఇక్కడ మన నుదుటిని చూడాలి. అది శాంభవి ముద్ర. కేచారి ముద్ర వచ్చేసరికి నాలుకని కొండ నాలుక బ్యాక్ సైడ్ మొత్తం పంపించి చేసే ముద్ర. కొంచెం కష్టం, అది కొంచెం చాలా కష్టమే. ప్రాక్టీస్ చేయండి స్లోగా. అంటే ఫస్ట్ మౌత్ని స్ప్రెడ్ చేయటం, నాలికని బయటికి స్ప్రెడ్ చేయటం, లోపలికి అనటం ఒక ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత తీసుకెళ్ళి కొండ నాలికని టచ్ చేయడానికి ట్రై చేయటం, దాని తర్వాత స్లోగా చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. చాలా టైం పడుతుంది, బట్ కంగారు ఏం లేదు, ప్రయత్నిస్తుండండి. అది మన థ్రోట్ విశుద్ధి చక్రానికి ఉపయోగపడుతుంది అనమాట. మహాముద్ర, మహావేద ముద్ర ఈ 2 ఉన్నాయి. అవి కూర్చొని చేసేవి, చూస్తానికి ఆసనాలు అనుకుంటాం, కాదు. మహాముద్ర మన ఏదైతే ఇది చూస్తానికి ఆసనంలాగా ఉంది కదా, బట్ అలా కాళ్ళని టచ్ చేసి హోల్డ్ చేసేది కూడా ఇది ముద్ర కింద వస్తుంది. మహావేద ముద్ర వచ్చేసరికి మన పద్మాసనంలో ఉండి చేతుల మీద పైకి లేసేది, ఇది కూడా ముద్ర కింద వస్తుంది, ఒక ముద్ర కింద. ఇప్పుడు బందాస్ చూద్దాం. బందా అంటే లాక్. కొన్ని పొజిషన్స్లో మనల్ని మనం లాక్ చేసేదనమాట. ఇందులో మొత్తం 4 రకాలు, 3 ఇండివిజువల్, 4వది ఏమొచ్చి మహాబంధం, అంటే ఈ 3టిని కలిపి చేసేది. మొదటిది మూలబంధ. మూలబంధ అనేది ఫస్ట్ కింద మన మూలాధార చక్రం అంటే పెల్విక్ని లాక్ చేసేది. సో గాలి పీల్చుకొని అంటే డీప్ బ్రీత్ తీసుకుంటూ 1 2 3 5 లెక్కేసుకొని కింద పెల్విక్ని పైకి పుల్ చేసి హోల్డ్ చేయాలి. 5 to 10 సెకండ్స్ కంటే ఎక్కువ హోల్డ్ చేయలేరు, మనకు తెలియకుండానే రిలీజ్ అయిపోతుంది. స్లోగా అలవాటు చేసుకోండి. అంటే యూరిన్కి వెళ్తున్నప్పుడు హోల్డ్ చేస్తాం కదా, అట్లాగా హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత స్లోగా గాలి వదిలేసేయండి. మళ్ళీ సేమ్ అలాగే గాలి తీసుకొని మళ్ళీ హోల్డ్ చేయటం. అట్లాగా 3 4 5 సెట్స్ అన్న మీరు చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అది మూలబంధ. ఉద్యాన బంధ ఇదేంటంటే డీప్ బ్రీత్ తీసుకోండి, మొత్తం గాలంతా బయటకు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత స్టమక్ని పైకి పుల్ చేసి హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఎంతసేపు పెట్టుకోగలిగితే అంతసేపు పట్టుకోండి. ఇంకా మీరు ఉండలేరు అన్నప్పుడు ఫస్ట్ స్టమక్ని రిలీజ్ చేసి తర్వాత గాలిని చిన్నగా పీల్చుకోండి. ఇది కూడా మీరు మల్టిపుల్ సెట్స్ చేయొచ్చు. ఇది కూడా చాలా మంచి బంధం. అండ్ మనకి ఇక్కడ ఏదైతే స్టమక్ రిలేటెడ్ మనకి చక్రం ఉందో దానికి హెల్ప్ అవుతుంది అనమాట. జలంధర బంధ ఇది వచ్చేసరికి థ్రోట్ చక్రానికి హెల్ప్ అవుతుంది. మనం డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలాగ బ్రీత్ హోల్డ్ చేసిన తర్వాత నెక్ మొత్తం ముందుకి స్ట్రెచ్ చేసి ఈ చిన్నుని తీసుకొచ్చి చెస్ట్ మీదకి అంటించి అలాగే హోల్డ్ చేసి ఉంచాలి. బ్రీతింగ్ ఎంతసేపు ఉంచగలిగితే అంతసేపు ఉంచండి. ఎప్పుడైతే ఉంచలేరు అనుకుంటారో మళ్ళీ చిన్న పైకి ఎత్తిన తర్వాత అప్పుడు బ్రీత్ చిన్నగా వదిలేసేయండి. సో ఇప్పుడు 3 బంధాల గురించి చెప్పుకున్నాం కదా, ఈ 3టిని కలిపి ఒకేసారి చేయటమే మహాబంధం అనమాట. సేమ్ డీప్ బ్రీత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత హోల్డ్ చేసి కింద మనకి పెల్విక్ లాక్ చేయండి. తర్వాత స్టమక్ ఇన్సైడ్ పుల్ చేయండి. తర్వాత నెక్ చిన్న వచ్చేసరికి ఇక్కడ నెక్ది లాక్ చేయండి. ఈ 3 ఒకేసారి లాక్ చేయటం అనమాట. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. తర్వాత వీటిలన్నిటిని అన్లాక్ చేసిన తర్వాత అప్పుడు గాలి వదలండి. ఎప్పుడు లాకింగ్లో ఉన్నప్పుడు చేయొద్దు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా కూర్చొని చక్కగా ధ్యానం చేయండి. ఎప్పుడు కూడా బ్రీతింగ్ మనం తీసుకుంటాం కదా చక్రాస్, ఎనర్జీ ఎప్పుడు అప్వర్డ్ అంటే పైకి, అంటే ఎప్పుడు కూడా మన కింద నుంచి శక్తి పైకి వెళ్తున్నట్లుగా ఊహించుకోండి. అది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ధ్యానం చేయండి. ఇనీషియల్గా చాలా థాట్స్ వస్తాయి, ఏం పర్వాలేదు, చిన్నగా వస్తుంది, ఏది కూడా మనకి వెంటనే రాదు. ఇప్పుడు మన డైలీ రొటీన్ చూస్తే మార్నింగ్ వీలైన వాళ్ళు అంటే బ్రహ్మముహూర్తంలో వీలైన వాళ్ళు 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ, లేదా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు లేచి శరీరాన్ని మొత్తం శుభ్రం చేసుకొని, ఎవరికైనా నేతి ప్రక్రియ అలవాటు ఉంటే అది చేసుకుని, దాని తర్వాత ఇందాక మీకు చెప్పినట్లు వామప్ ఎక్సర్సైజు, ఆసనాలు, ప్రాణాయామం, బంధం, ముద్ర ఇవన్నీ చేసుకొని ఆ తర్వాత మంత్ర జపం చేసుకోండి. డేలో మీకు తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు మంత్రం అంటే నాడీ శుద్ధి చేసుకొని మంత్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు నైట్ పడుకునే ముందు కూడా క్రియాయోగ స్పైనల్ అవేర్నెస్ యోగా చేసుకొని పడుకోండి. గురువుని దైవంగా భావించి, మంత్రం ఇచ్చిన గురువుని దైవంగా భావించి చక్కగా ఇవన్నీ చేసుకొని మంత్రం చేసుకుంటే శారీరకంగా, మానసికంగా, నేచర్ నుంచి వచ్చే మంత్రం నుంచి వచ్చే శక్తి వల్ల జీవితం చాలా మార్పు జరిగేదానికి అవకాశం ఉంటుంది. యమ నియమాలు పాటిస్తూ ఇవన్నీ చేయాలి. అప్పుడే మనకి మంచి ఫలితాలు ఇస్తాయి.
ఎందుకు అంటే మనలో ప్యూరిటీ అంటే మనము పవిత్రంగా లేకుండా ఏం చేసినా కూడా ఫలితాలు వస్తాయని ఆశించొద్దు. మన మనసు కానీ, మన ఆలోచనలు కానీ పవిత్రంగా ఉండాలి. మన వల్ల ఎవ్వరికి ఇబ్బంది ఉండకూడదు. అప్పుడే మంత్ర సాధనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక ముఖ్యమైన విషయం మీకు ఇప్పుడు చెప్తాను. వీటితో పాటు అది కూడా చేసుకొని మీరు సాధన చేసుకుంటే ఇంకా మంచిది. ఇంతవరకు ఎప్పుడు కూడా మంత్ర సాధనలో నేను ఇది చెప్పలేదు. బట్ ఇది కూడా అంటే ఎక్స్‌పర్ట్ లెవెల్‌కి వచ్చాక చెప్దామని. మనకి న్యాస అంటారు. కరన్యాస, అంగన్యాస అని. ఇవన్నీ చేసిన తర్వాత ఈ న్యాస సిస్టమ్ కూడా చేసుకొని అప్పుడు మీరు మంత్రం చేస్తే మంచిదనమాట. అంటే పదాలు మీకు గుర్తుండిపోయినా పర్వాలేదు. పద్ధతులు గుర్తుంటే చాలు. కరన్యాస, అంగన్యాస అంటే ఏంటి అంటే మన శరీరాన్ని మంత్ర దేవతకి మనం అప్పచెప్పి ఒక క్లిన్జింగ్ ప్రాసెస్ అనమాట. అప్పచెప్పి చేస్తే పవర్ ఉంటుంది అనేసి. ఇది చాలా సింపుల్. మీకు చెప్తాను, మీరే చేసుకోవచ్చు. మొదట మనం కరన్యాస అంటే మన చేతులు అంటే ప్రతి వేలు కూడా అంటే ఏదైతే మీరు మంత్రం తీసుకుంటారో మొదట బొట్టన వేలు, తర్వాత చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికెన వేలు, తర్వాత చేతులు. ఇది కరన్యాసం అనమాట. అంగన్యాసం అంటే మొత్తం శరీరాన్ని చెప్పాలన్నమాట. ఇది చేసేటప్పుడు మంత్రం చెప్పుకోండి. లైక్ ఇలా మీ మంత్రం ఏది ఉందో మీ మంత్రం చెప్పుకోండి. చెప్పిన తర్వాత మనకి అంగన్యాసం చేతులు అయిపోయింది కదా, దాని తర్వాత హృదయం, దాని తర్వాత తల, దాని తర్వాత మన మెయిన్ సహస్ర చక్రం, దాని తర్వాత కళ్ళు, అయితే మనకి తర్వాత షోల్డర్స్, మొత్తం బాడీ అంతా చెప్పేదనమాట. సో మీరు కావాలంటే ఇయర్స్, ఇది ఫేస్ అవి కూడా చెప్పొచ్చు. తర్వాత నెక్, ప్రతి చక్రం కూడా మీరు పెట్టి చేయొచ్చు. ఇన్ని ఆసాలు అంటే మనం మీకు ఏదైతే మంత్రం ఉందో ఆ దేవతకి మొత్తము చేసిన తర్వాత మీరు మంత్ర సాధన చేయడం కూడా మంచిదే. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇందాక నేను చెప్పిన ఎక్సర్సైజ్ అంతా చేస్తూ డే టైము మీరు యమా నియమాలు పాటిస్తూ మంత్రం చేసే ప్రతిసారి నాడీ శోధన న్యాసం చేసుకొని చేయటం వల్ల ఒక క్రమశిక్షణే కాకుండా కొన్ని ఫలితాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యమైనది శాకాహారం. ఇందాక నేను ఎప్పుడైతే యమనియమాల్లో అహింస అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు శాకాహారం కూడా వస్తుంది. కింద పడుకోవటం అలవాటు లేని వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవద్దు శరీరాన్ని. మీరు కొంచెం కంఫర్టబుల్గానే ఉండి చెయ్యండి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే జీవితంలో ఒక మంచి క్రమశిక్షణే కాకుండా మంచి వ్యక్తిత్వం కూడా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా చేయటం వల్ల మనము మనకేం కావాలో సాధించడమే కాకుండా పూర్వ జన్మల్లో ఇంకా మనకి ఏదైతే చెడు కర్మ ఉందో సంచిత కర్మ కానీ ఇప్పుడు ఆగామి కర్మలో తెలిసి తెలియ ఈ జన్మలో చేసిన కర్మలు కొన్ని తగ్గించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ పద్ధతుల్లో అందరూ చక్కగా మంత్ర సాధన చేసుకోగలరని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మంత్ర సాధన చేయడానికి సంబంధించిన అన్ని వీడియోస్ చూసి దయచేసి చేసుకోండి. ఎందుకంటే పర్సనల్గా అందరికీ అన్నీ చెప్పడం ఇబ్బంది కాబట్టి నేను కూడా ఇంకా చాలామందికి నా తోచిన సపోర్ట్ చేయాలి కాబట్టి నేను అన్ని వీడియోస్ చేసి పెడుతున్నాను. దయచేసి వీడియోస్ ఓపిక్గా చూసి అన్నీ అర్థం చేసుకోండి. వీడియోస్లో కవర్ అవ్వని అంటూ ఏది ఉండదు. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. అప్పుడు కొంచెం ఎక్కువ నీళ్లు తాగటం, కొబ్బరి నీళ్ళు తాగటం లాంటివి చేయండి. కొంతమందికి తలనొప్పులు కూడా రావచ్చు వేడి ఉత్పత్తి అయ్యి. దానికి ఏమీ భయపడద్దు. అంతా అర్థం చేసుకొని చేయండి. ఎప్పుడు కూడా దేవతలు దేవుళ్ళు శిక్షించరు. మనకి సాధన చేస్తే వరాలు ఇస్తారు. మీకు బిగినర్ లెవెల్లో కూడా దీక్షకి సంబంధించిన రూల్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా చూసుకొని వీటిలన్నిటిని ఒక పద్ధతిగా మీకు వీలైనట్లుగా చేసుకొని చక్కగా మంత్ర సాధన చేసుకొని మీ జీవితాన్ని మీరే ఎంతో కొంత మార్చుకుంటారని ఆశిస్తున్నాను. తదాస్తు.